హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షన్లందరికీ అతి ముఖ్యమైన గమనిక అండి. మరి ఏంటనే పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో పెన్షన్ యొక్క విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ పెన్షనర్లకు ఒక ముఖ్యమైన గమనిక అండి. సాధారణంగా ఏపీ పెన్షనర్లు తమ లైఫ్ సర్టిఫికేట్ను అంటే జీవన్ ప్రమాణ పత్రాన్ని జనవరి మరియు ఫిబ్రవరి నెలల్లో మాత్రమే సమర్పిస్తూ ఉంటారు. ఈ విషయం చాలామందికి తెలిసినప్పటికీ కొత్తగా రిటైర్ అయిన ఉద్యోగులు అలాగే కొత్తగా ఫ్యామిలీ పెన్షనర్లుగా మారిన వారికి ఈ యొక్క నియమం గురించి పూర్తి అవగాహన లేకపోయినవచ్చు. కేంద్ర ప్రభుత్వ పెన్షన్లతో గందరగోళం వద్దు. సో మన పక్కనున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు నవంబర్ మరియు డిసెంబర్ నెలల్లో వారి లైఫ్ సర్టిఫికేట్లను సబ్మిట్ చేస్తూ ఉంటారు. అది మనం చూస్తాము. సో వారిని చూసి వారి ప్రభావం వల్ల ఏపీ పెన్షనర్లు కూడా ఈ యొక్క నవంబర్ డిసెంబర్లలోనే సమర్పించే అవకాశం అయితే ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి పెన్షన్ పొందే ప్రతి పెన్షనర్ కూడా ఖచ్చితంగా జనవరి 1వ తేదీ నుండి మాత్రమే ఫిబ్రవరి ఎండ్ వరకు మాత్రమే తమ లైఫ్ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయాలి అనేది గుర్తుంచుకోండి. కేంద్ర ప్రభుత్వ నిబంధనలు రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లకు అనేవి వర్తించవు. సో ముందుగానే సమర్పిస్తే ఏం జరుగుతుంది అంటే, ఒకవేళ మీరు నవంబర్ లేదా డిసెంబర్లోనే లైఫ్ సర్టిఫికేట్ను సమర్పించిన అది చెల్లదు. మళ్ళీ జనవరి 1 నుంచి ఫిబ్రవరి ఎండ్ లోపల సమర్పించాల్సి ఉంటుంది. కొన్నిసార్లు నేను ఆల్రెడీ సబ్మిట్ చేశాను కదా లైఫ్ సర్టిఫికేట్ అని భావించి జనవరి ఫిబ్రవరి నెలల్లో సబ్మిట్ చేయకపోతే రాష్ట్ర పెన్షనర్లు అది మీ పెన్షన్ ఆగిపోయే ప్రమాదానికి దారితీయవచ్చు. కాబట్టి పెన్షన్ ఆగిపోతే ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కాబట్టి ఈ విషయంలో ఎటువంటి నిర్లక్ష్యం తగదు. ఎందుకు ఈ నియమం అంటే, ప్రతి సంవత్సరము పెన్షనర్లు సజీవంగా ఉన్నారని నిర్ధారించుకోవడానికి తమ లైఫ్ సర్టిఫికేట్ను ప్రభుత్వం కోరుతుంది. సో దీనివల్ల నిధుల దుర్వినియోగాన్ని నివారించవచ్చని ప్రభుత్వ ఉద్దేశం మరియు సరైన వారికే మాత్రమే పెన్షన్ అందేలాగా చూడటము ఈ యొక్క ముఖ్య ఉద్దేశాలుగా ఉన్నాయి. ప్రతి రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వానికి తమ పాత నిబంధనలు సమయపాలనలు అయితే ఉంటాయి. ఏపీ ప్రభుత్వం అయితే ఏపీలో జనవరి నుంచి ఫిబ్రవరి వరకు అంటే జనవరి 1వ తేదీ ఎర్లీ మార్నింగ్ నుంచి ఫిబ్రవరి లాస్ట్ వరకు ఈ ప్రక్రియ అనేది కేటాయించబడింది. మరి ఈ సమయంలో సమర్పించిన సర్టిఫికేట్స్ మాత్రమే ఆర్థిక శాఖ రికార్డులలో నమోదు చేయబడతాయి. ఈ మేరకు లైఫ్ సర్టిఫికేట్ ఎలా సమర్పించాలి అంటే, సాధారణంగా పెన్షనర్స్ అయితే ఈ క్రింది మార్గాలలో లైఫ్ సర్టిఫికేట్ను సబ్మిట్ చేయవచ్చు. మొదటిది, బ్యాంకు ద్వారా మీ పెన్షన్ పొందుతున్న బ్యాంకు శాఖకు వెళ్ళి లైఫ్ సర్టిఫికేట్ ఫామ్లో నింపి ఆ అవసరమైనటువంటి గుర్తింపు పత్రాలతో సబ్మిట్ చేయవచ్చు. ఇక రెండవది, ఆన్లైన్ ద్వారా అంటే జీవన్ ప్రమాణ్ యాప్తో ఆధార్ ఆధారిత జీవన్ ప్రమాణ్ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ను కూడా ఉపయోగించవచ్చు. సో దీనికి బయోమెట్రిక్ పరికరం అనేది అవసరం అవుతుంది. మీ సమీపంలోని మీ సేవా కేంద్రాలు, కామన్ సర్వీస్ సెంటర్ లేదా బ్యాంకుల ద్వారా ఈ యొక్క సేవను అయితే పొందవచ్చు. ఇది రెండవ అంశము. ఇక మూడవ పద్ధతి, పోస్ట్ ఆఫీస్ ద్వారా. కొన్ని పోస్ట్ ఆఫీసులు కూడా ఈ సేవలను అయితే అందిస్తూ ఉన్నాయి. సో మరి ఈ సమాచారానికి అందరికీ తెలియజేయండి. సో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో పెన్షనర్లు అందరూ కూడా చేరేలాగా అయితే ఈ వీడియోని షేర్ చేయండి. మరి మీ స్నేహితులు, బంధువులు పక్కన ఉన్న పెన్షనర్లకు ఈ విషయం తెలియజేయండి. ఒక చిన్న సమాచారం ఎంతోమంది పెన్షనర్లకు ఆర్థికంగా భద్రత అయితే కల్పించడానికి దోహదపడుతుంది. జనవరి 1వ తేదీ నుండి భద్రతకు దోహదపడుతుంది అనమాట. సో జనవరి 1వ తేదీ నుంచి ఫిబ్రవరి ఎండు లోపల ఖచ్చితంగా మీ యొక్క లైఫ్ సర్టిఫికేట్ను తప్పకుండా సమర్పించండి. మీ పెన్షన్ సక్రమంగా అందడానికి ఇది చాలా అవసరం అయితే అవుతుంది.